నిజ సంఘటనలు. ఎంతో సంపన్నమైన కుటుంబంలో జన్మించిన ఆ యువతి తన తోటి స్నేహితులందరూ చిత్రలేఖనము, నవలా రచన, సంగీతము వంటి కార్యాలయందు ఆసక్తి కలిగి ఉండగా ఆమె రోగులను పరామర్శించుటయందు శ్రద్ధ చూపించేది. కారణం, రోగులను స్వస్థపరచుటకు ఈ లోకంలోనికి వచ్చిన యేసుక్రీస్తుని తన సొంత రక్షకుడిగా అంగీకరించింది. కాబట్టి ఎక్కడ వ్యాధిగ్రస్తులు, బాధలో ఉన్నవారు ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి పరిచర్య చేయటానికి, వారికి యేసుక్రీస్తు నామంలో ప్రేమను చూపించటానికి, వారికి స్వస్థత కలిగినట్లుగా ప్రార్థించటానికి ఆమె ఆసక్తి కలిగి ఉండేది. ఆ దినాల్లో నర్సు వృత్తి ఎంతో తక్కువైనదిగా, నీచమైనదిగా ఎంచేవారు. అయితే క్రీస్తు ప్రేమ చేత బలవంతం చేయబడిన ఆ యువతి రోగుల మధ్య పరిచర్య చేయటానికి తన జీవితాన్ని అర్పించుకుంది. ఆమె ఫ్లోరెన్స్ నైటింగేల్. ఫ్లోరెన్స్ నైటింగేల్ ఆసుపత్రుల్లో ఉన్న రోగులను పరామర్శించటము, పరిచర్య చేయటమే కాకుండా యుద్ధభూమికి వెళ్ళి యుద్ధభూమిలో గాయపడినటువంటి సైనికులకు ఆ భయంకరమైన యుద్ధ వాతావరణంలో కూడా వారికి మధ్య ఉండి వారికి పరిచర్య చేయటానికి ఇష్టపడింది. ప్రేమ, జాలి, దయ అనే క్రీస్తు యొక్క సౌశీల్యాన్ని తన జీవితంలో చూపిస్తూ ఎంతో ఓర్పుతో, సహనంతో ఆ క్షతగాత్రుల మధ్య పరిచర్య చేయటం నేర్చుకుంది. కొర ప్రాణాలతో కొట్టుమిట్టులాడుతున్న సైనికులకు సేదతీర్చి వారి గాయాలకు చికిత్స చేసి క్రీస్తు యొక్క సువార్తను, ఆయన ప్రేమను వారికి అందించేది. ఆ రీతిగా పరిచర్య చేస్తున్నప్పుడు ఆమె ఆరోగ్యం క్షీణించిపోతున్నప్పటికీ తాను వెలుగుతూ ఇతరులకు వెలిగిచ్చే ఒక కొవ్వొత్తిలాగా తన శరీరంలో ఎన్నో అనారోగ్యాలకు గురైనప్పటికీ తన పరిచర్య ద్వారా క్రీస్తు యొక్క వెలుగు కిరణాలను వెదజల్లే స్త్రీగా జీవించింది. ద లేడీ విత్ ఎ ల్యాంప్, దీపాన్ని పట్టుకున్న మహిళ అన్న పేరుతో చరిత్రలో క్రీస్తు కొరకు సాక్షిగా నిలిచిపోయింది ఆ ఫ్లోరెన్స్ నైటింగేల్. ఈ దినాల్లో కుష్ఠరోగులు, క్షయరోగులు, వెలివేయబడిన వారిగా ఉండి ఒంటరితనాన్ని పొందుతున్న ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల వంటి వారి దగ్గరకు వెళ్ళి వారికి యేసుక్రీస్తు ప్రేమను ప్రకటించటానికి, వారిని కూడా యేసు ప్రభు ప్రేమిస్తున్నాడు అని చెప్పటానికి నీవు సిద్ధపడగలవా?